అంబర్పేట్ పోలీస్ స్టేషన్ తీసుకోవడం, ఆ తర్వాత నన్ను వదిలేయడం జరిగింది. తెల్లారి నేను పోయి దానకిషోర్ కమిషనర్ ఉండే మున్సిపల్ కమిషన్ ఏ విధంగా దీన్ని కూలగొడతారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారు, రాసినటువంటి వ్యక్తి ఈ విధంగా ముక్కలు ఎట్లా చేస్తారు అని ఇది తీరని అవమానం బడుగు బలైన వర్గాలకు అని ఆలోచనతో మాట్లాడితే నేనేం చేయలేను సార్, అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే నువ్వు ఈ సీటు మీద కూర్చోలేవు కదా అని అడిగిన. అప్పుడు ఆయన జవాబు నేనేం చేయగలను సార్, మళ్ళీ మీరు పెడతారా అంటే మేము పెట్టాం సార్, బాబాసాహెబ్ ఇంత అవమానం జరిగినాక మేము ఉండలేము, మేము కొత్త స్టాచ్యూ తెస్తామంటే పర్మిషన్ నేను ఇయ్యలేను, కలెక్టర్ ను కలుగుమని. నేను కలెక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడు, జాయింట్ కలెక్టర్ గారు స్టాచ్యూలకు పర్మిషన్ ఇచ్చే అధికారం మాకు లేదు సార్, మీరు పెట్టాలంటే పెట్టుకోండి అన్నారు. అప్పుడు నేను ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం వెళ్లి ఒక మంచి స్టాచ్యూను తయారు చేసి 18 జూలైలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా పెట్టడానికి నేను స్టాచ్యూ తీసుకొని వస్తుంటే లారీతో సహా డ్రైవర్ తో సహా పోలీసు వాళ్ళు అతన్ని బెదిరించి అక్కడ ఒక 200 మంది పోలీసులు ఉండి స్టాచ్యూని ఎత్తుకపోవడం జరిగింది. మా మీద అందరి మీద కేసు పెట్టడం, బొలారం పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, మళ్ళీ సాయంత్రానికి ఏది జడ్జి దగ్గరికి తీసుకుపోయి మా మీద కేసు పెట్టడం జరిగింది. కానీ జడ్జి గారు నాన్ బెయిలబుల్ ఇవ్వకుండా మాకు అవకాశం ఇచ్చి మీరు ఒక్కొక్కరికి 20,000 ఏదైతే రెస్పాన్సిబుల్ ఇచ్చి డబ్బు కట్టి ఆ తర్వాత మేము కేసు నడుస్తూనే ఉన్నది. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. నిన్న జరిగిన సమావేశంలో బట్టి విక్రమార్క గారిని అడిగా, ఏమండి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ కూడా కాన్స్టిట్యూషన్ ను అవమానం చేస్తున్నారని నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అందరు నాయకులు మాట్లాడుతున్నారు, కానీ కాన్స్టిట్యూషన్ రాసిన గోషామేలు లాకప్ లో ఉన్నది. కేసు కొట్లాడుతూ ఆఖరికి జడ్జి గారు మాకు అవకాశం ఇచ్చారు సార్, మరి మా స్టాచ్యూ అక్కడ ఉంది, పోలీసు వాళ్ళు ఎత్తుకపోయిందని నేను కేసు పెట్టాను అంటే అప్పుడు జడ్జి గారు 10-20 సార్ల తర్వాత ఆయన అవకాశం ఇచ్చిన ఆ జడ్జి గారు ఏమన్నారంటే అంబేద్కర్ స్టాచ్యూను హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయాలని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు ఇది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను బట్టి అదేవిధంగా శ్రీధర్ బాబు మేమందరం కలిసి కేటీఆర్ ను కలిసాము అసెంబ్లీలో కూడా శ్రీధర్ బాబు కూడా రేజ్ చేయడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే లేదు నువ్వు అక్కడనే పెట్టొచ్చు, కానీ మాది 125 అడుగుల విగ్రహం పెట్టిన తర్వాత నువ్వు పెట్టుకోవచ్చు అని నా ముందే మున్సిపల్ అధికారులను పెట్టి హనుమంతన్నని దీనికి స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేస్తాడు, ఫౌండేషన్ కూడా మేమే వేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందే కథను 125 అడుగులు వాళ్ళు పెట్టారు, కానీ అక్కడ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళే తెచ్చి పెట్టారు. ఇక నాకు ఆ స్టాచ్యూ అక్కడనే ఉన్నది, ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది. ఇవాళ దానిక ప్రతి 2 నెలలకు 3 నెలలకు కోర్టుకు పోవడం, నాంపల్లి కోర్టు పోవడం, మేమందరి మీద కేసులనే పోతా ఉన్నాం. నిన్న నేను అడిగితే మరి ఏంది దీనికి అప్పుడు ఆల్టర్నేట్ లేక నేనేమన్నా అంటే సరే ఆడ పెట్టిన దగ్గర ఇక మళ్ళా దాన్ని తీయడం న్యాయం కాదు కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులు కూడా ఓల్డ్ సిటీలో ఉన్నారు. ముఖ్యంగా ఎంఐఎం వాళ్ళు కూడా జై భీమ్ అంటారు, పార్లమెంట్ లో జై భీమ్ అంటారు, బయట కూడా జై భీమ్ అంటారు. అదే కాకుండా 2 సార్లు మేయర్ ను కూడా ఇది ఎస్సీ వాళ్ళని చేయడం జరిగింది. ఆయన కూడా నేను 2 సార్లు 3 సార్లు లెటర్లు రాశాను, అయ్యా మదీనా దగ్గర పెట్టాలి, ఒక పక్క హైకోర్టు ఇంకో పక్క చార్మినార్, ఈ రెండింటి కూడా వచ్చే జనం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చే జనం కూడా అంబేద్కర్ ను చూస్తున్నారు. అందుకు పక్కకే హైకోర్టు ఉన్నది కాబట్టి పోతప్పుడు రాజ్యాంగం రాసిన అధినేతను చూసిపోతే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేశాను. బట్టి విక్రమ హనుమంతరావు గారు ఏడా చెప్తే నేను ఆడ పెట్టిస్తా అంటున్నాను. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, బట్టి విక్రమార్క గారు సార్ మీరు మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకం కాదు, ఎవరు ఎంఐఎం పార్టీ వాళ్ళు అంబేద్కర్ ఆలోచనను జై భీమ్ అంటారు, అంబేద్కర్ ఆలోచనను వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అక్కడనే పెడితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఒకసారి బట్టి విక్రమార్క గారు అసదుద్దీన్ తోటి మాట్లాడితే న్యాయం జరుగుతుంది. ఎన్నేళ్ళని పెట్టాలి, నేను ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే ఆయన డెత్ యానివర్సరీకి పోతున్నా, దండ చేసి వస్తున్నా, ఇంకా కూడా లాకప్లోనే ఒక అంబేద్కర్ ఏమో 125 అడుగులున్న అంబేద్కర్ ఏమో నెక్లెస్ రోడ్లలో
పెట్టడం జరిగింది. ఇంకో అంబేద్కర్ పడుకొని ఉన్నాడు కనుక దాని మీద న్యాయం చేయమన్నాడు. తప్పనిసరిగా ఆయన మాట్లాడాలి. ఓల్డ్ సిటీలో కూడా అంబేద్కర్ అభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడనే పెట్టాలన్నది నా ఉద్దేశం. దీనికి తప్పనిసరిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చొరవ తీసుకొని వచ్చేది 14th ఏప్రిల్ అంటే ఇంకొక 3 నెలల్లో ఆయన బర్త్డే వస్తుంది. ఒకటి ఈ లోపలనే జరగాలనేదే నా ముఖ్య ఉద్దేశం. తప్పనిసరిగా పెడితే అది న్యాయం జరుగుతుంది. అందరూ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యూషన్ నరేంద్ర మోడీని దీన్ని అపహాసం చేస్తున్నారని అందరు నాయకులు మాట్లాడుతున్నారు. కానీ అంబేద్కర్ జరిగిన అన్యాయాన్ని ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇప్పుడన్నా న్యాయం చేయాలని బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిని కోరుతున్నా. ఇది జరిగితే తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల వారు కూడా ఏది ఓల్డ్ సిటీలో చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడ మైనార్టీలు కూడా అంబేద్కర్ ను అభిమానిస్తారు కాబట్టి ఆడ పెట్టాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకుంటే వచ్చే 14th ఏప్రిల్ రోజు అక్కడనే స్టాచ్యూని ఇనాగ్రేషన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రభుత్వం తప్పనిసరిగా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. దాన్ని న్యాయం చేయమని మన ప్రభుత్వం వచ్చింది. మనం కూడా అంబేద్కర్ ఆలోచన పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరుగుతుంది. అదే కాన్స్టిట్యూషన్ కొనసాగుతుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ రాసినటువంటి వ్యక్తికి అవమానం సహించలేను కాబట్టి ఒక కాంగ్రెస్ అభిమానిగా బడుగు బలైన వర్గాల నాయకుడుగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అది ఎంత తొందరగా అయితే అంత బాగుంటుంది. వచ్చే 14th ఏప్రిల్ ట్యాంక్ బండ్ దగ్గర ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఓల్డ్ సిటీలో కూడా జనం ఉన్నారు. వారికి సరి అయిన ఏది న్యాయం జరుగుతుంది అనేది నా